హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూఎస్డిసిహెచ్ఎఫ్ కరెన్సీ పేరు నుంచి మీకు అనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్. యూఎస్డిసిహెచ్ఎఫ్, సో ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో వీక్లీ చార్ట్ క్లియర్గా మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ప్రీవియస్ స్వింగ్ హై ఇది, ఇక్కడ నుంచి మార్కెట్ క్రాష్ అయింది. సో మళ్ళీ ఎగ్జాక్ట్ అదే స్వింగ్ ఎప్పుడైతే ప్రైస్ రీచ్ అయిందో అక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. రైట్ సైడ్ మీద చూడండి, 92,200 లెవెల్ దగ్గర హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఇవి మనం జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, ఇది క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది క్లియర్ కట్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్యాండిల్ డామినేట్ చేస్తూ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ అయింది. వన్స్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ తెలిసిందే, ప్రైస్ అనేది ఆ పర్టికులర్ డైరెక్షన్లో మూవ్మెంట్ అవ్వాల్సిందే. సో ఆ లో మూవ్మెంట్ అయ్యే ముందు కూడా సమ్ టైమ్స్ పుల్ బ్యాక్ అవ్వచ్చు, అదే జరిగింది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్గా పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. బట్ ఈ క్యాండిల్ స్టే ఏదైతుందో ప్రీవియస్ స్వింగ్ హై రెసిస్టెన్స్ ఏదైతే ఉందో లెవెల్ 92,200 లెవెల్ అనేది మార్కెట్ రీచ్ అవ్వలేదు. స్లైట్ పుల్ బ్యాక్ అయిన మార్కెట్ అక్కడ నుంచి డౌన్ ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈవెన్ మనకి ఈ రీసెంట్ వీక్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే యాక్చువల్గా సారీ. సో ఫ్రైడే ఈ క్యాండిల్ సైజు షేప్ గమనిస్తే ఇది కూడా కంప్లీట్గా బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. లాస్ట్ ప్రీవియస్ 2 వీక్స్ ఉన్నది ఏదైతే ఉందో 2 వీక్స్, లాస్ట్ 3 వీక్స్ ఎగ్జాక్ట్గా ఆ 3 వీక్స్ ప్రైస్ని డామినేట్ చేస్తూ మార్కెట్ అనేది బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈరోజు బై క్లోజింగ్ అయ్యేసరికి మార్కెట్ ఆల్మోస్ట్ మోర్ ఆర్లెస్ ఈ నియర్ బై 100-200 పాయింట్స్ ప్లస్లో ఉన్నా కూడా మనం ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఎప్పుడైతే బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఉందో మార్కెట్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అవ్వాల్సిందే. సో యూఎస్డిసిహెచ్ఎఫ్ ఈ పేరు వరకు అయితే కమింగ్ డేస్లో మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో టార్గెట్ ఏంటంటే ఇక్కడ మార్క్ చేస్తాను, ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మీద చూడొచ్చు 89,580. సో ఆల్మోస్ట్ 89,600 లెవెల్లో రౌండ్ ఫిగర్ 89,600. సో రైట్ సైడ్ మీరు చూడొచ్చు, రెడ్ కలర్లో ఉంది. సో ఈ 89,600 లెవెల్ ఆఫ్ మార్కెట్ అయితే ఇమ్మీడియట్గా ఫ్రెండ్స్ విత్ ఇన్ డేస్లోనే రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఎందుకు అంత క్లియర్ కట్ చెప్తానంటే మనకి ఈవెన్ ఇక్కడ డైలీ క్యాండిల్స్ గమనించండి, నిన్న కంప్లీట్గా బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఈ ప్రైస్ అనేది ప్రీవియస్ డేస్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 1 2 3 4 5 ఆల్మోస్ట్ 10 డేస్ ప్రైస్ని 9 డేస్ ప్రైస్ని డామినేట్ చేస్తూ ప్రైస్ అనేది డౌన్ ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇక్కడ సెల్లర్స్ క్లియర్ కట్ ఇండికేషన్ అంటే సెల్లర్స్ హ్యూజ్ డామినేట్ చేసి ప్రైస్ కింద పుష్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే సెల్లర్స్ మార్కెట్ ఎంటర్ అయ్యారో మార్కెట్ అనేది ఆ పర్టికులర్ డైరెక్షన్ మూమెంట్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకే ఒక కండిషన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ మార్క్ చేస్తాను ఫ్రెండ్స్, ఈ స్వింగ్ హై ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, స్వింగ్ హై ప్రైస్ ఏంటి గమనిస్తే 0.592 రఫ్లీ 91,600 ఫ్రెండ్స్. సో 91,600 అనేది హ్యూజ్ అక్కడ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఆ రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్ కమింగ్ డేస్లో డైలీ క్యాండిల్ స్టిక్ అనేది సో కమింగ్ డేస్లో డైలీ క్యాండిల్ స్టిక్ అనేది ఈ 91,600 పైన క్లోజ్ అవ్వకుండా ఉండకుండా ప్రైస్ లెవెల్ మెయింటైన్ చేయగలిగితే మాత్రం కమింగ్ డేస్లో మార్కెట్ అనేది కంపల్సరీగా నేను చెప్పిన లెవెల్ అవుతుంది ఫ్రెండ్స్. సో కరెంట్ లెవెల్ అనేది 90,350 ఫ్రెండ్స్. ఈరోజు ట్రేడ్ అయిపోయి రైట్ సైడ్ బ్లాక్ కలర్ చూడొచ్చు. సో అక్కడ నుంచి మార్కెట్ 89,600. సో ఆల్మోస్ట్ 700 పాయింట్స్ మార్కెట్ అనేది ఫాలో అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కరెంట్ లెవెల్ నుంచి. ఈ ఫ్యూ డేస్లో ఫర్ నెక్స్ట్ వీక్లోనే ఫాలో అవచ్చు, టార్గెట్ అచీవ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సమ్ టైమ్స్ టార్గెట్ అచీవ్ అవ్వదు, పుల్ బ్యాక్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఫాల్ అయిందో పుల్ బ్యాక్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో పుల్ బ్యాక్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనుకుంటే ఆ లెవెల్ కూడా మార్క్ చేస్తాం మీకు. ఈ లెవెల్ ఫ్రెండ్స్. సో 90,800. ఎందుకు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ అంటే డైలీ క్యాన్ చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఈ ప్రీవియస్ స్వింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 90,800. సో ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఆ పర్టికులర్ సపోర్ట్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసింది. క్లియర్ డైలీ క్యాండిల్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది హ్యామర్ ఫార్మేషన్ ఉంది. బట్ హ్యామర్ ఫార్మేషన్ అంటే కూడా మార్కెట్ ఈ పర్టికులర్ హ్యామర్లో ఏదైతే ఉందో 90,800 850 లెవెల్ ఇక్కడ నుంచి క్లియర్ కట్గా బ్రేక్ అయింది. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో సమ్టైమ్స్ ఎగ్జాక్ట్ లెవెల్ మళ్ళీ పుల్ బ్యాక్ అవ్వచ్చు, రీటెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. సో మార్కెట్ ఇక్కడ నుంచి నేను చెప్పిన 89,600 ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్ బ్లాక్ చూడవచ్చు. సో ఈ లెవెల్కి వచ్చే అవకాశం, లేదంటే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ టైంలో విత్ ఇన్ ఫ్యూ డేస్ ఫ్రెండ్స్. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఇది జరగచ్చు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే. సో చూద్దాం ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో మార్కెట్ అనేది నేను చెప్పిన లెవెల్ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా. కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మేము నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.